హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు నేను దొండకాయ ఇగురు చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుని అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకుని ఒక్కసారి గరిటెతో కలుపుకుందాం. ఈ దొండకాయలు మా పాదు దొండకాయలేనండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత బాగుంటాయి. చక్కగా ఉడికిపోతాయి. అదే మనం బయట కొనుక్కొచ్చుకున్నవి అయితే అసలు అంత టేస్ట్ ఉండవు. అంతగా అవి ఉడికినట్టు కూడా అనిపించవు. మనం ఇంటిలో ఏ మందులు ఏమీ వేయకుండా కాస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఎలా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. చూడండి కర్రీ రెడీ అయ్యింది, ఉడికింది. అంతేనండి, సింపుల్గానే ఉంటాయి నా వంటలు. నేను అన్నిటిలోనూ అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు ఇవన్నీ అన్నిటిలోనూ వాడనండి. ఎందుకంటే అవి ఎక్కువగా వాడినా కానీ గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి నా వంట అంతా సింపుల్గానే ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.